పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుతూ ప్రాధాయపడుతూ దేవుని పాదాల దగ్గర పడి, ప్రభు మరి ఏలూరు ప్రాంతానికి వెళుతున్నాను, నీ ప్రజలు ఆకలితో వస్తారు, వారికి ఏ భోజనాన్ని మీరు సిద్ధపరుస్తున్నారు, ప్రిపేర్ చేస్తున్నారని పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక మాటను నాకు చెప్పడం జరిగింది. అది ఏ మాట అంటే పోర్ట్రేట్ పిక్చర్. పోర్ట్రేట్ అనండి ఒకసారి, పోర్ట్రేట్ అనండి ఒకసారి. మీకు తెలుసా పోర్ట్రేట్ పిక్చర్ తీస్తారు? మీకు తెలుసా? మొబైల్ ఫోన్లో, స్మార్ట్ ఫోన్స్లో అందరికీ, టచ్ ఫోన్లు అందరికీ ఉన్నాయి. ఆ టచ్ ఫోన్లో పోర్ట్రేట్ పిక్చర్ తీస్తారు. అటువంటి విధానం పెట్టి ఫోటో తీస్తే మనం మాత్రమే పడతాం. ఏదైతే ప్రాముఖ్యమో అది మాత్రమే పడుతుంది. మిగతా అన్నీ కూడా ఏమైపోతాయి అండి, వెనక బ్లర్ అయిపోతాయి, కనబడం. ఏదైతే ప్రాముఖ్యమో, ఏదైతే ఇంపార్టెంటో, ఏదైతే అవసరమో ఆ పోర్ట్రేట్ ఏం చేస్తుందండి, దానిని మాత్రమే తీస్తుంది. మిగతావన్నీ కూడా కనబడకుండా బ్లర్ చేసేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న ప్రతి ఒక్క టెక్నాలజీ కూడా, ఈ ప్రపంచంలోనికి వచ్చిన ప్రతి టెక్నాలజీ కూడా చాలా జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథములో నుంచి నేర్చుకున్న విషయాలు అన్నీ కూడా, కొత్తగా ఏమీ లేవు. ఇప్పుడు ఏదో మనం మొబైల్ ఫోన్స్ వాడేస్తున్నాం, ఏదో పోర్ట్రేట్ పిక్చర్స్ తీస్తున్నాం అంటే అది బైబిల్లో స్టార్టింగ్లోనే పొందుపరిచి ఉంచారు యేసుక్రీస్తు ప్రభు. మీకు నేను చూపిస్తాను, చాలా చక్కగా నేను చూపించి వాక్యాన్ని నేను బోధిస్తాను. మీరు చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు పోర్ట్రేట్ పిక్చర్ అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేని విషయం? అవసరమైన దానినే తీసుకొని అనవసరమైన వాటిని అన్నీ కూడా అది ఏం చేస్తుందంటే బ్లర్ చేసినట్లుగా ఈ రోజున ఆ మాటలో నుంచి మనం నేర్చుకోవలసిన పాఠమేముంది? ఆ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నటువంటి విషయం ఏంటో వాక్యములోనికి వెళ్ళి చూద్దాం. ఒక విషయం చెప్తాను, వాక్యములోనికి వెళ్ళే ముందు ఒక సందర్భాన్ని చెప్తాను. బైబిల్లో నేను చెప్పలేదు కనుక మీరు నా వైపు చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. బైబిల్లో వాక్యం చెప్పినప్పుడు బైబిల్లో మీరు చూసి చదవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. చైనా పట్టణంలో చైనా దేశములో చియా అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు ఉంటాడంట. ఆ యవనస్తుడికి బంగారం అంటే భయంకరమైన పిచ్చి. అంటే ఏమంటే పిచ్చి అండి? చైనా దేశంలో చియా అనబడుతున్నటువంటి ఒక ప్రాంతంలో ఒక వ్యక్తికి భయంకరమైన వ్యామోహం, భయంకరమైన పిచ్చి ముదిరిపోయింది. దేనిపైన చెప్పాలి గట్టిగా? బంగారం మీద భయంకరమైన పిచ్చి ముదిరిపోయింది. బంగారం చూస్తే నిలబడలేడు అనమాట, అంత టెంప్టేషన్ అయిపోతూ ఉంటాడు. అయితే ఒక రోజు ప్రభుత్వం ప్రకటించింది ఏమనంటే బంగారము రేట్లు పూర్తిగా తగ్గిపోయాయి, పూర్తిగా పడిపోయాయి. ఎవరన్నా కొనుక్కోవాలంటే మీరు షాపులకు పోయి కొనుక్కోండి అని మరి ప్రకటన అతని చెవులో పడంగానే, నేను చెప్పాను కదండి, అతనికి బంగారం అంటే చాలా అభిమానం, పిచ్చ ప్రేమ. అయితే ఈ వార్త ఎప్పుడైతే వినపడిందో చక్కగా రెడీ అయ్యి బంగారపు షాప్కి వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చక్కగా రెడీ అయ్యాడు. ఎట్లాగైనా బంగారం సంపాదించుకోవాలి. ఎన్నో నెలలుగా, ఎన్నో సంవత్సరాలుగా నేను ఎదురు చూస్తున్నాను. ప్రభుత్వం ప్రకటించింది, బంగారపు రేట్లు తగ్గించింది, బంగారపు రేట్లు పడిపోయినాయి, ఇదే అవకాశం అని చెప్పి సిద్ధపాటు కలిగి బంగారం కొనడానికి వెళుతున్నాడు. అతను బంగారం కొనడానికి వెళుతుంటే మధ్యలో బోల్డ్ అని షాపులు ఉన్నాయి. బట్టల షాపులు కావచ్చు, జ్యువెలరీ షాపులు కావచ్చు, ఇంక ఏది డైమండ్ షాపులు కావచ్చు, బోల్డ్ షాపులు. 70% డిస్కౌంట్ అని, 50% డిస్కౌంట్ అని, 20% డిస్కౌంట్ అని అనేక రకాలుగా షాపులన్నిట్లో డిస్కౌంట్లు పెట్టినా అతని దృష్టి దేని మీద ఉందమ్మా? గట్టిగా చెప్పొచ్చా? బంగారం మీద ఉంది. కాబట్టి ఇన్ని షాపులు దాటుకుంటా వెళుతున్న ఏ షాపు దగ్గర ఆగట్లేదు, అతను ఏ షాపు దగ్గర నిలబడట్లేదు. 50% డిస్కౌంట్ షాప్ దగ్గర నిలబడలేదు, 70% డిస్కౌంట్ షాప్ దగ్గర నిలబడలేదు. అనేకమైన అందచందాలు షాపు నిన్ను అలంకరించబడి ఉన్న అతని దృష్టి బంగారం మీద ఉంది. కాబట్టి ఏ షాపు దగ్గర ఆగకుండా నేరుగా బంగారం షాపులకు చొరబడిపోయాడు. దేవునికి స్తోత్రం. బంగారు షాపులకు చొరబడిపోతే బంగారు షాపు నిండా కితకితలు ఆడిపోతున్నారు జనం. బంగారం కొనటానికి వచ్చేసారు. అక్కడ ఉన్నటువంటి ఆ కస్టమర్లు భయంకరంగా పెరిగిపోవటానికి కాబోలు.
అక్కడ ఉన్నటువంటి సర్వెంట్ వాళ్ళు, పని చేసే వాళ్ళు బంగారం తీసి మా గ్లాసుల మీద కుప్పలు కుప్పలుగా పోసారు, అమ్ముతూ ఉన్నారు. అమ్ముతూ ఉంటే ఇతను వెళ్ళిపోయి అమాంతనంగా అతని చెయ్యి జాపి ఎంత బంగారం దొరికితే అంత బంగారం పట్టుకొని పారిపోవడానికి ప్రయత్నం చేశాడంట. ఏమండి, అంత పెద్ద షాపులో అంత పెద్ద సెక్యూరిటీ ఉన్న చోట ఎవడైనా పారిపోతాడు చెప్పండి? అంత పెద్ద సీసీ క్యామ్లు ఉన్నాయి. ఎవడు పిచ్చోడు ఉండడు బంగారపు షాపుల్లో. బాగా సెక్యూరిటీ, హై సెక్యూరిటీ పెంచేశారు బంగారపు షాపులు. ఎందుకంటే జనాలు కుండపోతములకు వస్తున్నారని హై సెక్యూరిటీ ఉంది. వీడి ధైర్యం చూడండి, బంగారం పట్టుకొని అంత జనాల్లో బంగారం ఒక చేతికి ఎంత దొరికితే అంత ఇట్లా పట్టుకొని, కుప్పలు ఇట్లా పట్టుకొని 4 అడుగులు ముందుకేసాడంట. అమాంతంగా ప్రజలందరూ ఆయన పట్టుకున్నారంట. పట్టుకొని వాడితో అంటున్న మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఒరే, నీకు ఎంత ధైర్యం, ఇంతమంది జనం ఉండగా, ఇంతమంది సెక్యూరిటీ ఉండగా, ఇన్ని సీసీ క్యాములు ఉండగా నువ్వు ఎలా ఈ పని చేయగలిగావు అని ఆ బంగారం పట్టుకొని పోయేవాడిని అన్నారంట అక్కడున్న ప్రజలు. అయితే వాడు అన్న మాట అక్కడున్న ప్రజలకు ఒక విభ్రాంతికి గురి చేసిందంట. ఆ బిడ్డ చెప్పిన సమాధానానికి, ఆ వ్యక్తి చెప్పిన సమాధానానికి వాడు అంటున్నాడంట, నాకు బంగారం తప్ప నాకు ఎవ్వరూ కనబడట్లేదు అన్నాడంట. దేవునికి స్తోత్రం. నాకు బంగారం తప్ప ఎవరు కనపడట్లేదు. ఎందుకంటే వాడి పోర్ట్రేట్ ఏముందమ్మా? బంగారం. ఏది కానీ అన్ని బ్లర్ అయిపోయినాయి. మనుషులు బ్లర్ అయిపోయారు, సెక్యూరిటీ బ్లర్ అయిపోయింది, సీసీ క్యాములు బ్లర్ అయిపోయి వాడికి ఏం కనపడట్లేదు. ఇక వాడి పోర్ట్రేట్ అంతా దేని మీద ఉందంటే బంగారం మీద ఉంది. నేను ఈ విషయం నిజమైన విషయం, ఇది కట్టు కథ కాదు. ఒక పుస్తకంలో చదివాను నేను, ఒక పుస్తకంలో చదివాను. ఈ పూట మనం దీని నుంచి, ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన, లేదంటే యథార్థ సంఘటన నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన పోర్ట్రేటు శరీరాను సంబంధమైన వాటి మీద కాకుండా ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి నిలుపుదుముగాక. హల్లెలూయా. మనిషికి ఒక పోర్ట్రేట్ ఉండాలి, ఒక ఆత్మీయుడికి ఒక పోర్ట్రేట్ ఉండాలి. ఆ పోర్ట్రేటు శరీర సంబంధమైనది కాకుండా ఆత్మ సంబంధమైనదిగా మారిపోవాలి. ఈ పూట నా ప్రభు నీతో చెప్పకనే చెప్తున్నాడు. చాలా మంది పోర్ట్రేట్లు ఎలా ఉంటాయి తెలుసండి? శరీరాను సంబంధముగా చాలా మంది పోర్ట్రేట్లు మారిపోయాయి. కొంతమందికి సంపాదించటమే వాడి పోర్ట్రేట్. వాడు పొద్దాగలు సంపాదిస్తూనే ఉంటాడు, ఎవరిని పట్టించుకోడాడు. ఎవరిని బట్టి పనికి వెళ్ళామా, డబ్బు తెచ్చామా, తిన్నామా, బాగా చూసుకున్నాం, భార్య అదే ఒక డబ్బు పిచ్చి. కొంతమందికి పోర్ట్రేట్ డబ్బు లేని వాడు బతకలేడు. కొంతమందికి సెల్ ఫోన్ పోర్ట్రేటు, అది లేని వాడు బతకలేడు. కొంతమందికి తిండేకి 24 గంటలు తింటారు వాళ్ళు, పొట్టబోగల 24 గంటలు తింటమే అదో ఒక పోర్ట్రేట్. వాడికి వాళ్ళ దృష్టి అంతా, కొంతమంది మన క్రైస్తవుల దృష్టి అంతా, ఆత్మీయుల దృష్టి అంతా, దేవుని ప్రజల దృష్టి అంతా దేని మీద ఉందమ్మా? లోకాను సంబంధమైన వాటినన్నిటిని ఒక పోర్ట్రేట్గా పెట్టేసుకున్నారంటే మిగతావన్నీ ఎలా కనపడుతున్నాయి? వాళ్ళకి బ్లర్గా కనపడిపోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బ్లర్ అయిపోతున్నాయి. మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఎవడైనా ఏదైనా ఒక తప్పు పని చేశాడు అనుకోండి, ఏం తప్పు, ఒరే నీకు బుద్ధి జ్ఞానం ఉంది, నీకు అదే కనపడుతుందా, నీ కళ్ళకు అదే కనపడుతుందని తిడతారు చాలామంది. నేను చాలామంది నోట్ల నుంచి విన్నా, నీకు అదే కనపడుతుంది, నీకు ఎవరు కనపడరా, నీకు అదే పని చేస్తావు నువ్వు, ఇక అదే పనిలో నిమగ్నం అయిపోతావా, నీకేమి కనపడదా? చాలామంది ఫోన్లలో బిజీ అయిపోయి ప్రపంచాన్ని మర్చిపోతారు. కొంతమందికి ఫోన్ పోర్ట్రేట్ అయిపోతుంది. అది చాలా భయంకరమైన విపత్తులు. ప్రియ దైవజనం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలకి పోర్ట్రేట్ అనేది ఏమన్నా ఉంది అంటే కనుక అది ఆత్మ సంబంధమైనదై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆత్మ సంబంధమైన పోర్ట్రేట్గా మనం మార్చుకోవాలి. ఒకవేళ నీ పోర్ట్రేట్ సెల్ ఫోన్ ఏమో, ఒకవేళ నీ పోర్ట్రేట్ బంగారమేమో, ఒకవేళ నీ పోర్ట్రేట్ ధనమేమో, ఒకవేళ నీ పోర్ట్రేట్ శరీర ఆశలేమో, జ్ఞాపకం చేసుకో. నువ్వు దేని మీద ఎక్కువ వ్యామోహం కలుగుంటున్నావు, నువ్వు దేన్ని ఎక్కువ ఇష్టపడుతున్నావు, నువ్వేది లేకపోతే బతకలేకపోతున్నావు, ఆలోచించండి ఒకసారి. వాట్ ఈజ్ యువర్ పోర్ట్రేట్? వాట్ ఈజ్ యువర్ విజన్? నీ విజన్ ఏంటి? నీ దర్శనం ఏంటి? నీ పోర్ట్రేట్ ఏంటి? నీ దృష్టి దేని మీద నువ్వు కేంద్రీకరిస్తున్నావు అనేది రాత్రి చాలా బాగా నువ్వు ఆలోచించవలసినటువంటి చాలా విషయమే ఉంది. రాత్రి నువ్వు ఆలోచించాలి. ఏదో వినేసి వెళ్ళిపోతున్నావు కాదు, ఆలోచించు వాక్యాన్ని, లోతుల్లోనికి పో.
ఉపదేశాన్ని అందిపుంచుకో, ఉపదేశానికి లోబడు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు ఈ రాత్రి. దేవునికి స్తోత్రం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, ఇప్పుడు వెళ్ళండి బైబిల్లోనికి, 4వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైనను దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, యుగ సంబంధమైన దేవత కొంతమందికి గ్రుడ్డితనం కలగజేసిందంటే దేని విషయంలో? దేవుని మహిమ వాళ్ళు చూడకూడదు, దేవుని ప్రెజెన్స్ వారు పొందకూడదు. చాలా జాగ్రత్తగా వినండి. అపవాదిగాడు కొంతమందికి కొన్ని పోర్ట్రేట్లు పెడుతున్నాడు. ఎందుకో తెలుసమ్మా? నువ్వు దేవుని మహిమ నీకు వాడు ఎలా చేస్తున్నాడు అంటే బ్లర్ అయిపోయేటట్లు చేస్తున్నాడు. దేవుని మహిమ నీకు కనబడనివ్వకుండా, ఆయన ప్రజెన్స్ నువ్వు పొందుకోనివ్వకుండా, ఆయన శక్తిని అనుభవించకుండా అవన్నీ బ్లర్ అయిపోతున్నాయి. ఈ అపవాదిగాడు లోకానుసారమైన అన్నీ కూడా నీకు బాగా చూపిస్తున్నాడు, బాగా నీ కళ్ళ గట్టినట్టు చూపిస్తున్నాడు. ఇక దేవుని మహిమ నీకు అవసరం లేదు, ఆయన శక్తి నీకు అవసరం లేదు, ఉపదేశం నీకు అవసరం లేదు, సంఘ ఆరాధన నీకు అవసరం లేదు, వాక్యం నీకు అవసరం లేదు, దేవునితో సహవాసం నీకు అవసరం లేదు, దైవజనుడితో సహవాసం నీకు అవసరం లేదు. సాతానుగాడు, చాలా జాగ్రత్త, సాతానుగాడు ఉరులు వేస్తున్నాడు, సాతానుగాడు ఎత్తులు వేస్తున్నాడు. దేవుని మహిమ నీకు కనబడనివ్వకుండా, దేవుని మహిమ నిన్ను చూడనివ్వకుండా, దేవుని మహిమేమో బ్లర్ చేసేస్తున్నాడు. వీడు లోకాశలన్నీ కూడా నీకు బాగా కనపడేటట్టు చేస్తున్నాడు. అదే అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు, ఇహలోక దేవత నీకు గ్రుడ్డితనాన్ని కలగజేసింది. ఆయన మహిమను నువ్వు పొందుకోనివ్వకుండా, ఆయన ప్రభావం రుచి చూడకుండా, ఆయన శక్తిని అనుభవించకుండా ఒక లోకానుసారమైన పోర్ట్రేట్ల కింద ఆత్మీయమైన బిడ్డల్ని, మరి దేవుని యొక్క బిడ్డల్ని వాడు మార్చేస్తున్నాడు. చాలా జాగ్రత్త. ఈ రోజున దేవుని మహిమను పొందుకోలేకపోతున్నావంటే, దేవుని శక్తిని అనుభవించలేకపోతున్నావంటే, ఆయన ప్రజెన్స్ నీ మీదగా దిగి రావట్లేదంటే, దేవుని చేతను ఆశీర్వదించబడట్లేదంటే కారణం ఏంటో తెలుసమ్మా? నీ పోర్ట్రేటు శరీరాను సంబంధమైనదిగా అపవాది మార్చేశాడు. ఆత్మ సంబంధమైనవన్నీ వాడు బ్లర్ చేసేసాడు. శరీర సంబంధమైనవన్నీ కూడా నీకు బాగా కనపడేటట్టు చేస్తున్నాడు. చాలామంది మందిరాలకు వస్తూనే ఉంటారు, చాలామంది దైవ మందిరానికి వస్తూనే ఉంటారు, చాలామంది పాటలు పాడుతూనే ఉంటారు. కానీ వాళ్ళ పోర్ట్రేట్ అంతా కూడా, వాళ్ళ దృష్టి అంతా కూడా లోకానుసారమైన దృష్టిగా మారిపోతుంది. అట్లాగే బతుకుతారు వాళ్ళు. ఏదో పైకి పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, చప్పట్లు కొడతారు, భాషలు మాట్లాడతారు, పరిశుద్ధాత్మ పొందుతారు, మందిరాలకు వస్తారు, వాక్యం చదువుతారు, అంత బాగానే ఉంటుంది. కానీ వారి దృష్టి అంతా ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళ పోర్ట్రేట్ అంతా ఎలా ఉంటుందో తెలుసా? లోకానుసారమైన పోర్ట్రేట్ వాళ్ళది, శరీరానుసారమైన పోర్ట్రేట్ వాళ్ళది. మీరు జ్ఞాపకం చేసుకోవాలి, అపవాదిగాడి గుడ్డితనం కలగజేస్తున్నాడంట. ఆత్మ సంబంధమైనవన్నీ కూడా వాడు బ్లర్ చేసి పెట్టేస్తున్నాడంట. ఆత్మ సంబంధమైనవన్నీ నీకు కనబడకుండా, ఆత్మ సంబంధమైన వరాలను పొందుకోకుండా, ఆత్మ సంబంధమైన ఫలములను అనుభవించకుండా వాడు అవన్నీ కూడా బ్లర్ చేసేసి శరీరాను సంబంధమైన వాటిని అన్నిటిని కూడా నీకు క్లియర్గా చూపిస్తున్నాడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న బిడ్డలు అలాంటి వారు ఉంటే గనక ఖచ్చితంగా నువ్వు దాంట్లోంచి ఈ రాత్రి ఇప్పుడు నువ్వు బయటకు వచ్చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పరిస్థితుల నుంచి బయటికి రా. ఇప్పుడు చాలా మంది నేను చూస్తున్నానండి, చాలా మంది చిన్న పిల్లలు, ఇంత పిల్లలు ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నారు, మొబైల్ లేకపోతే ఉండలేకపోతున్నారు. ఒక విషయం చెప్పండి, యాపిల్ ఫోన్ వాడేవాడు ఇంకేదన్నా ఫోన్ వాడటానికి ఇష్టపడతాడండి? ఇష్టపడ్డు. యాపిల్ ఫోనే. ఆ యాపిల్ ఫోన్ వాడేవాడు ఇంకెంత టెక్నాలజీలు వచ్చినా, ఎంత మంచి వచ్చినా వాడు వాడలేడు. ఎందుకంటే వాడు పోర్ట్రేట్ ఫోన్, మొబైల్. చిన్న పిల్లలు కూడా ఫోన్ లేకుంటే కెవ్వుని కేకలేస్తున్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు పోర్ట్రేట్ భయంకరంగా, అపవాదిగాడు పెట్టినటువంటి భయంకరమైన పోర్ట్రేట్ ఏంటి తెలుసా? సెల్ ఫోను, మొబైల్ భయంకరంగా వాడు చేతుల్లో పెట్టేసి దాన్ని మాత్రమే చూపిస్తాడు. దాని దగ్గరికి వెళ్ళకపోతే వీడు అన్నం తిండు, వీడు నిద్రపోడు, మంచులు కూడా తాగడు. దేవునికి స్తోత్రం. పొద్దునే లెగిసిన వెంటనే టక్కుని వెళ్ళిపోవాలి. నువ్వు వాక్యం మీద కన్నా వెళ్ళిద్దో లేదో చేయగాని నాకు తెలియదు, కానీ పక్కనే కొంతమంది తల పక్కనే పెట్టుకుంటారు. అదే పెద్ద దైవ గ్రంథం లాగా సెల్ ఫోను, దైవ గ్రంథంలో తల దగ్గర పెట్టుకొని పొద్దున్న లేగంగానే దాన్ని చూడందే వాడికి బ్రష్ అయ్యే బుద్ధి కాదు, చూడందే వాడికి వాష్రూమ్కి వెళ్ళ బుద్ధి కాదు, ఆ చూడందే వాడికి నిద్రలోంచి పైకి లేగిసి కింద అడుగు పెట్ట బుద్ధి కాదు వాడికి.
కొంతమంది దరిద్రులు ఉంటారులేండి, దేవుని సన్నిధిలో ఉన్నప్పటికి కూడా, దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు కూడా మొబైల్ ఫోన్ అనే పోర్ట్రేట్ను వాళ్ళ జీవితంలో భయంకరంగా అపవాదిగా తీసుకొచ్చి పెట్టేసి దేవుని మహిమ కనబడనివ్వకుండా, ఆయన శక్తి అనుభవించకుండా, పరలోక సంబంధమైన ఈవుల చేత నింపబడకుండా అవన్నీ బ్లర్ చేసేది. ఇంక అవన్నీ కనపడు వాడికి మొబైల్ ఫోనే కనపడింది, అవన్నీ వాడికి అనవసరం, అవన్నీ కనపడు అవన్నీ వాడికి అనవసరం కదా. మన జీవితంలో పోర్ట్రేట్ ఏదైతే ఉందో మనం దాన్నే చూస్తాం, కానీ ఇంకోటి మనము చూడలేం. బ్లర్ అయిపోతాయి. నీ దృష్టి దేని మీద ఉంది? నీ దృష్టిని అపవాది దేని మీదకి తీసుకెళ్ళి పెట్టాడు? నువ్వు దేన్ని వదులుకోలేకపోతున్నావు, ఎవరిని వదులుకోలేకపోతున్నావు, ఎవరిని విడిచి ఉండలేకపోతున్నావు, దేన్ని విడిచి ఉండలేకపోతున్నావు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నువ్వు విడిచి ఉండలేకపోతున్న వస్తువు ఏమన్నా శరీర సంబంధమైందా, లోక సంబంధమైందా, శరీర ఆశలు లేకుండా అవి ఏమన్నా, దయచేసి నేను చెప్తున్నాను, అవి వదిలిపెట్టేసి నీ పోర్ట్రేటు దేవుని మహిమగా ఈ రాత్రి మారిపోవాలి. హల్లెలూయా. నీ పోర్ట్రేట్ దేవుని మహిమను అనుభవించాలి. అది నువ్వు దృష్టిలో వినికిళ్ళను బలంగా నాటుకుపోవాలి. ఇప్పుడు నీ దృష్టి రాత్రి నీ దేవుని ప్రెజెన్స్ పొందాల్సిందంటే నీ దేవుని మహిమ చేత నింపబడాలి. అదే మన పోర్ట్రేట్ అయిపోవాలి, అదే మన విజన్ అయిపోవాలి, అదే మన దర్శనం అయిపోవాలి, అదే మన గురైపోవాలి. ఒకవేళ గనక శరీరాను సంబంధమైన పోర్ట్రేట్లు నీ జీవితంలో ఉన్నాయా, ఇప్పుడు నీకు ఏది అవ్వదు అమ్మ బంగారం నాన్న, ఇప్పుడు ఏమవ్వదు. నీకు ముందు ఒక భయంకరమైన విపత్తులు కలుగుతాయి, జీవితాలు నాశనం అయిపోతాయి, జీవితాలు అనగారిపోతాయి, జీవితాలు ఆరిపోతాయి. జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు బాగానే ఉంటుంది, కొంతకాలం బాగానే ఉంటుంది, కొన్ని సంవత్సరాలు బాగానే ఉంటుంది, కొన్ని వారాలు బాగానే ఉంటుంది. నీ జీవితంలో నువ్వు ఏడ్చే రోజు ఒకటి రాబోతుంది, నువ్వు బాధపడే రోజు ఒకటి రాబోతుంది. అయ్యో, అప్పుడే ఉపదేశం వింటే, అప్పుడే వాక్యానికి లోబడితే, అప్పుడే దైవజనుడికి లోబడితే, అప్పుడే సంఘానికి వెళితే ఎంత బాగుండోనని ఆ రోజు ఏడుస్తావు. నువ్వు భయంకరంగా జ్ఞాపకం చేసుకో. నిజంగా శరీరాను సంబంధమైన పోర్ట్రేట్లు మీ జీవితంలో ఉంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, వైపరీత్యాలు తప్పవు. భయంకరమైన వైపరీత్యాలు నీ జీవితంలో మొదలవుతాయి, భయంకరమైన నష్టం నీ జీవితంలో మొదలవుతుంది, భయంకరమైన అనగారిపోయేటువంటి పరిస్థితులు నీ జీవితంలో మొదలైతే నీకు జాగ్రత్త. నేను బలిపీఠం దగ్గర నువ్వు సవాలు విసిరి మాట్లాడుతున్నాను. నువ్వు ఇలానే ట్రావెల్ చేసావనుకో, ఫోన్తోనే ట్రావెల్ చేసావనుకో, ఫోన్ వాడొద్దని చెప్పట్లే, కానీ అదే పిచ్చి మనకి ఉండకూడదు. కొంతసేపు వాడేవా పక్కన పడేసే, అది లేకపోతే ఉండలేనన్న పిచ్చి ఉండొద్దు. అదే పోర్ట్రేట్ నేను చెప్తుంది. పక్కన పడేసే, కొంతసేపు నొక్కావా పక్కన పడే, దాన్ని ధ్యాసే పెట్టుకో. మాకు నీకు నచ్చిన వస్త్రాలు ఏమైనా వేసుకున్నావా, కొద్దిసేపే, కొన్ని రోజులే, ఇక దాని మీద పిచ్చి వ్యామోహం ఉండకూడదు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి ఒక మంచి మాట చెప్తాను, మీకు నచ్చితే గట్టిగా చేతులెత్తి ఆమేన్ చెప్పండి. మీకు నచ్చితే ఆమేన్ చెప్పండి. నీ పోర్ట్రేట్ గనక, నీ విజన్ గనక, నీ దర్శనం గనక దేవుని మహిమ అయితే, దేవుని కరుణైతే, దేవుని కటాక్షమైతే ఖచ్చితంగా మనం జయ జీవితం చేయబోతున్నాము. ఖచ్చితంగా మనం జయించబోతున్నాం. నా దేవుడు మనల్ని జయించే గుంపులో నిలబెట్టి ఆయన సింహాసనం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఒకసారి 2వ కొరింథీయులకు పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదవండి అమ్మా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి. సమస్తమును దేవుని వలనైనవి, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు. అదంతా కాదు నాయన, ఏం చదువుతున్నావు? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం అని చెప్పాను నేను. క్షణమాత్రముండు మా చులకని శ్రమ. మైక్లో చదవమ్మా, కొంచెం యూట్యూబ్లోకి వెళ్తుంది. చదువు తల్లి. క్షణమాత్రముండు మా చులకని శ్రమ, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు, నా వైపు చూడండి, చదివి 3.5 సంవత్సరాలు బైబిల్, నా వైపు చూడండి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దృశ్యమైనవి ఏమంటాడు అక్కడ, కనబడుతున్నవని మాకు మరుగైపోతాయి, మరుగైనవి మాకు కనబడతాయి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో, మాకు కనబడేవన్నీ కూడా, మాకు దృశ్యమైనవన్నీ కూడా మాకు అదృశ్యాలు, మాకు కనబడట్లేదు. అవి లోకానుసారమైన, లోక సంబంధమైన ప్రేమలు, లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన అలవాట్లు,
రాళ్ళు ఇవన్నీ కనబడుతున్నాయి. ఇవి లోకానికి కనపడుతున్నాయి, మాకు కనపడవవి. మాకేం కనపడే తెలుసా? అదృశ్యమైనవి, పరలోక సంబంధమైనవి మేము చూడగలుగుతున్నాము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క ముక్కలో చెప్పాలంటే అపోస్తలుడైన పౌలయ్య పోర్ట్రేట్ ఏంటండి? దేవుని మహిమను చూస్తున్నాడా. ఈ చులకనైన శ్రమ, ఇది ఎంత మాత్రం దేవుని మహిమ ముందు ఈ శ్రమ ఎంత? దేవుని మహిమ ఉంది బలహీనత ఎంత? దేవుని మహిమ ముందు అప్పులెంత? దేవుని మహిమ ముందు ఈ నిందలెంత? దేవుని మహిమ ముందు అవమానాలెంత? దేవునికి చాలా మంది వాళ్ళ కొంపలోనే బాధలు ఉన్నట్లుగా బాధపడతా ఉంటారు. ఎవరి ఇళ్లలో లేవు, ఏ దేశంలో లేదు బాధ, మా ఇంట్లోనే ఉందన్నట్లుగా 3-4 బకెట్లు నిండిపోయినట్లుగా ఏడుస్తూ ఉంటారు. నేను చెప్తున్నాను, అపోస్తలుడైన పౌలయ్య చక్కగా సిస్టర్ చదివారు ఫస్ట్ లైన్లో. ఈ చులకని శ్రమ ఎంత మాత్రం ఉంటుంది ఈ చులకని శ్రమ. దేవుని మహిమ ముందు ఈ శ్రమ నాకు పెద్దగా ఏం కనపడట్లేదు, బ్లర్ అయిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అనుభవిస్తున్న బాధలు, నువ్వు అనుభవిస్తున్న కష్టాలు, నీ మీదకి వచ్చిన నిందలు, నీ మీదకి వచ్చిన అవమానాలు నీకు బ్లర్ అయిపోవాలి, నీకు కనపడకూడదు. ఎందుకు బాధపడుతున్నావు? ఒకవేళ నీ పోర్ట్రేటే నీ శ్రమలా, నీ పోర్ట్రేటే నీ ఇబ్బందులా, నీ పోర్ట్రేటే నీ కష్టాలా, అవి తలుసుకొని పొద్దుగూకులు ఏడుస్తూ ఉండి 10 మందిని ఏడిపించు. చాలామంది ఆత్మీయులు, చాలామంది క్రైస్తవ బిడ్డలు మందిరానికి వస్తూనే వాక్యం వింటూనే ఏంటో ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, ఏంటో ఆలోచించేస్తూ ఉంటారు. కానీ అపోస్తలుడైన పౌలు మళ్ళొక్కసారి చదువు సిస్టర్, ఫస్ట్ లైన్ చదువమ్మా, ఒక్కసారి చదివితే ఎంత చక్కగుంది అసలు మాట. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయు. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యో, ఈ క్షణమాత్రముండి ఈ శ్రమ కొరకు నేను బాధపడాల్సిన అవసరం లేదు. అంతకంతకు దేవుని మహిమ మా మీదకు దిగి వచ్చుచున్నది. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలయ్య పోర్ట్రేట్ ఏంటి చెప్పండి అమ్మ ఇప్పుడు? హలో, ఏంటిదమ్మా అతని పోర్ట్రేట్? ఏంటిదమ్మా అతని దర్శనం? ఏంటిదమ్మా? మహిమ. ఆ మహిమ ముందు ఈ శ్రమలు ఎంత మాత్రం పెద్దమనిపించట్లేదు. ఆ మహిమ ముందు, ఆ ప్రభావము ముందు, ఆ శక్తి ముందు. ఒక్క మాట మీరు అందరూ చెప్తున్నారు కదా, లోకములో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు గనుక. ఇది ఏడుస్తావా? నీలో ఉన్నోడు గొప్పోడుగా ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎవడో ఏదో అన్నాడని దారిని పోయేవాడిని ఆడి మాటలు పట్టుకుని ఏడవలసిన అవసరం ఏముంది నీకు? యేసు ప్రభు మీద నిందలు పడ్డా, యేసు ప్రభు మీద బురద పడింది, యేసు ప్రభు మీద అవమానం వచ్చింది, యేసు ప్రభుని కొట్టారు, యేసు ప్రభుని తిట్టారు, యేసు ప్రభుని అనరాని మాట అన్నారు. ఆయనే మన జీవితంలో రోడ్డు మోడల్గా మారిపోవాలి. నీ జీవితంలో శ్రమలు ఎదురైనప్పుడు, బాధలు ఎదురైనప్పుడు, దుఃఖం ఎదురైనప్పుడు, నిందలు ఎదురైనప్పుడు, అవమానాలు ఎదురైనప్పుడు, రోగం ఎదురైనప్పుడు మీరు చెప్పవలసిన మాట యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొని దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు విషయం చెప్పనా, యోబులాగా ఎవడు మాట్లాడతాడమ్మా? అసలు యోబు లాంటి భక్తి ఎవడు చేయగలడమ్మా? ఇప్పుడు అపోస్తలుడైన పౌలయ్య లాగా ఎవరు భక్తి చేయగలరు? దేవుని మహిమ కనపడుతుంది కానీ నాకు వచ్చిన శ్రమలు నాకు కనపడట్లేదు. అదేంటయ్యా పౌలయ్య? ఇప్పుడు ఒకవేళ పౌలయ్య గారు ఉంటే, అదేంటయ్యా నీ మీద ఇన్ని మాట్లాడుతున్నారు, ఏంటి చలించవేంటి? నేను ఇంత తిడుతున్నారు కదా, నువ్వు సువార్త చేస్తున్నావు, ఇన్ని మాటలు అంటుంటే, నేను చెరలో వేసేస్తానంటుంటే, నిన్ను బెత్తాలతో కొడుతుంటే నీకేంటి నొప్పి అనిపించట్లేదా? బాధ అనిపించట్లేదా? ఏడుపు రావట్లేదా? దుఃఖం రావట్లేదా? మీద కోపం రావట్లేదా? నరికేలు అనిపించట్లేదంటే పౌలయ్య అంటాడేమో ఒకవేళ, ఆయన మహిమ ముందు నాకు ఇవి ఎన్నదగినవి కావో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమని పోర్ట్రేట్ అయితే, దేవుని మహిమని విజన్ అయితే, దేవుని మహిమని గురైతే, దేవుని మహిమని దర్శనం అయితే, ఒక్కటే, ఏ శ్రమలకు నువ్వు చలించవు, ఏ బాధకి నువ్వు చలించవు, ఏ కష్టానికి నువ్వు చలించవేస్తున్నావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానం చదువుతాం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44 నుంచి 46 వరకు చక్కగా ఆగకుండా స్పష్టంగా చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44 నుంచి 46 వరకు. పరలోక రాజ్యము
పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. పరలోక రాజ్యము పొలములో దాచబడి ఉన్న ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కొనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మేసి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతా అమ్మి దాన్ని కొనును. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మీకు క్వశ్చన్ చెప్పనా ఒక పొలములో ధనం ఉందంట. వినండి చాలా జాగ్రత్త. ఒక పొలములో ఏముందమ్మా? మరొక పొలములో ముత్యం ఉంది, డైమండ్ ఉంది. మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఆ పొలములో ధనాన్ని సంపాదించుకోవాలని, ఆ పొలములో ముత్యాన్ని సంపాదించుకోవాలని ఇతడు ఏం చేస్తున్నాడు? ఒక మనుషుడు ఏం చేస్తున్నాడమ్మా చెప్పండి అందరూ? తనకున్నదంతా అమ్మేసేస్తున్నాడు, తనకున్నదంతా అమ్మి వేస్తున్నాడు. ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే తనకేముంది? ఒక మంచి ఇల్లు ఉంది అనుకుందాం, ఒక మంచి బండి ఉంది అనుకుందాం, ఒక మంచి వస్తువులు ఉన్నాయి, మంచి బంగారం ఉంది, వెండి ఉంది, వస్తువులు, ఇవన్నీ ఏం చేస్తున్నాడు? వాడు అమ్మేస్తున్నాడు. దేని కొరకు? పొలములో దాచబడిన బంగారము ధనము కొరకు, పొలములో దాగి ఉన్న ముత్యము కొరకు. ఎందుకంటే ఆ పొలమును ఎలాగైనా నేను సంపాదించుకోవాలి, ఆ పొలములో ఉన్న ధనాన్ని ఎలాగైనా సంపాదించుకోవాలి, ఆ పొలములో ఉన్న ముత్యాన్ని ఎలాగైనా సంపాదించుకోవాలి. అది సంపాదించుకోవాలంటే వీడు ఒక ప్లాన్ వేసాడు. నాకు కలిగి ఉన్నవన్నీ నేను చెప్పరే, నాకు కలిగి ఉన్నవన్నీ నేను. మీరు ఒక మాట వినండి. ఒకప్పుడు వాడికి బండి ఇష్టం, చాలా ఇష్టం. ఒకప్పటికి ఆ మనుషుడికి ఆ బండి ఎవరికో ఇమ్మంటే నేను ఇవ్వను, ఇది నా సెంటిమెంట్ అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పొలములో దాగి ఉన్న ధనం కొరకు ఏం చేస్తున్నాడు? తనకి ఇష్టమైన వాహనాన్ని అమ్మేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు తను కట్టుకున్న ఇల్లు అంటే చాలా ప్రాణం. ఒకళ్ళు వచ్చి ఇల్లు మాకు అమ్మేస్తారా, ఇల్లు మాకు అమ్ముతారా, చాలా బాగుంది, వాస్తు చాలా బాగుంది అంటే వాడు అన్నాడు, ఇల్లు అమ్మటం కుదరదు, ఇది మాకు కలిసి వచ్చింది, ఇది మాకు సెంటిమెంటు, ఇక్కడే మేము తరతరాలు బ్రతుకుతున్నాం అన్నాడు ఒకప్పుడు వాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? ఆ పొలములో ఉన్న ధనము కొరకు, ఆ పొలములో ఉన్న ముత్యము కొరకు ఆ అపూర్వమైన ఆ ఇష్టమైన ఇంటిని ఏం చేస్తున్నాడమ్మా? అమ్మేస్తున్నాడు. ఒకప్పుడు ఇష్టమే, ఒకప్పుడు ఇంటి మీద ప్రాణం, ఒకప్పుడు బండి మీద ప్రాణం, ఒకప్పుడు బంగారం మీద ప్రాణం, ఒకప్పుడు వెండి మీద ప్రాణం, ఒకప్పుడు బట్టల మీద ప్రాణం, ఒకప్పుడు వస్తువుల మీద ప్రాణం. ఇప్పుడు ఆ ప్రాణమైనటువంటివి ఎలా మారిపోయాయంటే తనకి ఇష్టము లేనట్టుగా మారిపోయినాయి. దేవునికి స్తోత్రం. అవన్నీ అమ్మేసేస్తున్నాడు. ఒకప్పుడు మాకు అమ్మురా బండి అంటే అమ్మలేదు, ఇప్పుడు అమ్మురా అని అనకపోయిన వాడికి తీసుకెళ్ళి ఒకప్పుడు అడిగావు కదా, తీసేసుకో, ఇంతకు తీసేసుకో, ఇగో ఇల్లు ఇంతకు తీసేసుకోనైనా నువ్వు. ఎంత సంతోషంగా అమ్మేస్తున్నాడో వాళ్ళకి ఆశ్చర్యం వేసిపోతుంది. ఈడేందిరా, ఇదివరకు ఎప్పుడో 2 నెలల క్రితం ఆ బండి అమ్మమంటే ఇది నా సెంటిమెంటు, ఇది నాకు అది, ఇది నాకు ఇది అన్నాడు. ఇల్లు అమ్మమంటే ఇది మేము తరతరాలు ఉంటున్నాం, ఇది మాకు సెంటిమెంట్, ఇది మాకు కలిసి వచ్చింది అన్నాడు. వీడేంటి మమ్మల్ని పిలిచి ఇంత రేటుకి ఇచ్చేస్తున్నాడని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. దానికి కారణం ఏంటి తెలుసా? పొలములో ఉన్న ధనము కొరకు, పొలములో ఉన్న ముత్యము కొరకు వాడికి ఇష్టమైనవన్నీ, ప్రాణమైనవన్నీ అమ్మేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థం అవ్వాలంటే నా వైపు చూస్తే చెప్తాను, మీరు కిందకు చూస్తే మీకు అర్థం అవ్వదు. నా వైపు చూడండి. పొలము అనగా సంఘము. ఏంటిదమ్మా? ధనము అనగా ఉపదేశము. గట్టిగా చెప్పాలి. ఇప్పుడు పొలం అనగా ఏంటిది? సంఘం. ఆ పొలములో ఉన్న ధనము దేనికి సాదృశ్యము? గట్టిగా చెప్పాలి. ఉపదేశానికి సాదృశ్యం. నేను ఒక విషయం చెప్తాను. నా యేసు ప్రభు వారి ఉపమానం ఎందుకని మాట్లాడాడంటే దీని వెనకాల ఉన్న ఒక మర్మం చెప్తాను, వినండి. సంఘము కొరకు, ఉపదేశము కొరకు నీకు ప్రాణమైన వాటి అన్ని విడిచిపెట్టి రాగలిగిన కృపను పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, సంఘము కంటే ఏది నీకు ఎక్కువ అవ్వకూడదు, ఉపదేశము కంటే ఏది నీకు ఎక్కువ కాకూడదు. అది దానికి అర్థం. అర్థమవుతుందా? నీ పోర్ట్రేట్ సంఘం అయిపోవాలి, నీ పోర్ట్రేట్ ఉపదేశం అయిపోవాలి. చాలా మంది కొన్నిటిని వదిలి రాలేకపోతున్నారు. మందిరాలకు వస్తున్నా, బాప్తిజం పొందినా, 20-30 సంవత్సరాలు బాప్తిజం పొందినా, బలలో చెయ్యేసినా, అయ్యగారు వాక్యం ఎన్నిసార్లు చెప్పినా కొన్ని వదిలి రాలేకపోతున్నారు. అయ్యా భగవంతుడు నాయన నీకు స్తోత్రం నాయన, నీకు ప్రకృతి వైపరీత్యాలు కలగక ముందే, నీకు విపత్తి రాకముందే, నీ మీదకి నాశనం రాకముందే, నీ మీదకి శాపం రాకముందే, నీ మీదకి ఉగ్రత రాకముందే దయచేసి నీ పోర్ట్రేట్ మార్చుకొని సంఘం నీ పోర్ట్రేట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు సంఘం మన పోర్ట్రేట్గా ఉందంటే సంఘం మాంతామా?
ఇక చచ్చినా మనం దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది సంఘం పోర్ట్రేట్గా ఉండదు, సంఘం ఒక దర్శనం కూడా ఉండదు. అందుకే సాకులు చెప్తుంటారు, అయ్యగారికి ఆ పని అయ్యగారు, ఈ పని అయ్యగారు, ఈ పంచన అయ్యగారు, ఆ పంచన అయ్యగారికి బొద్దుగూకులు సాకులే. ప్రతి వారం వచ్చేద్ది ఒక ఆమెకు రోగం. ప్రతి వారం మా చర్చిలో ఒక అక్క ఉంది, ప్రతి వారం ఏదోటి చెప్పిద్ది సైతాను. వాళ్ళు లూసిఫర్లు, వాళ్ళు ఒక లూసిఫర్ స్వభావం అది. అబద్ధాలు చెప్పుకుంటా, నత్త నడకలు వేసుకుంటా, మాయ మాటలు చెప్పుకుంటా దైవజనులకి అక్కడ పోయాం ఇక్కడ పోయాం, ఇదైంది అదైంది ఇదైంది. కొన్ని రోజులు ఏదో పని చెప్తారు, కొన్ని రోజులు మరి పని అంటే పద్దాకల దేవుని మందిరం వదిలేసి పనికి పోతాం, నా కాలు ఇరిగిపోయింది అయ్యగారు అంటది. నిజంగానే ఇరిగిపోద్ది అట్టంటే వాళ్ళకి దేవుని స్తోత్రం. ఎరగదా నిజంగా అబద్ధాలు చెప్పి దైవజనుడి దగ్గర మోసం మాటలు చెప్పి. ఒక బైబిల్లో ఒక మాట ఉంది, పేతురు గారి దగ్గరికి వెళ్ళిపోయి అననీయ సఫీరాలు అబద్ధాలు చెప్పారు, అక్కడే సచ్చూరుకున్నారు దేవునికి స్తోత్రం. అటువంటి సిస్టమ్ ఉంటే బాగుండి ఈ రోజులు అనిపిస్తుంది నాకు. దేవునికి మహిమ కలుగునగాక. అబద్ధాల మీద అబద్ధాలు పెరిగిపోతున్నాయి. అయ్యగారు ఏమని అడిగారు, నాకు నిజంగా మా చర్చిలో ఒకళ్ళు సమాధానం చెప్తే చంప మీద చెల్లు జరవాలనిపించింది. ఎందుకంటే నేను చిన్నోడు, నన్ను పెద్దోళ్ళు కాబట్టి తలకై ఊపి దేవునికి స్తోత్రం మానేస్తాను వందనాలు పెట్టేసి. ఎంత కోపం వచ్చేస్తుందో వాళ్ళు చెప్పే సమాధానాలకి, వాళ్ళు ఇచ్చేటువంటి సమాధానానికి ఎంత భయంకరమైన ఇరిటేషన్ వచ్చేస్తుంది నాకు. నిజంగా ఈ చిన్న వయసులో బీపీ షుగర్ వచ్చి పుట్టుకుని పోతాను అనిపించింది వాళ్ళు చెప్పే మాటలకి. ఎంత బాధపడిపోతానో. వీళ్ళకి ఎంత ఉపదేశం చెప్పినా ఒక్కొక్కరు మారండి. చాలాసార్లు వాక్యం చెప్పారు ఆ చర్చిలో, మీరు చర్చి 8 గంటలకైతే మీరు తొందరగా రావాలంటే, రాకడ వచ్చిందాక ఒక ఆమె తొందరగా రాదు. 9:30కి నేను వచ్చి ఆరాధన అయిపోయి వాక్యం చెప్పేటప్పుడు వస్తుంది ఒక ఆమె. మరి ఆమె పద్ధతి ఏంటో కానీ ఆమె గురి, ఆమె పోర్ట్రేట్ని రాకడ వచ్చిందాక ఈ టయానికి రావాలనుకుంటుందేమో, దేవునికి స్తోత్రం. నాకు తెలియదమ్మా. ఆమెను ఏమన్నా కదిలిస్తే మందిరం మానేస్తే అదొక భయం దేవునికి వస్తుంది. ఎందుకంటే మందిరానికి దూరం అయిపోయి ఆ శాపం ఎక్కడ తెచ్చేము. మాట మాట్లాడగలను, ఇసిరేయగలను, మాట్లాడగలను, తిట్టగలను, ఆ కెపాసిటీ నాకుంది, గద్దించగలిగిన అధికారం నాకుంది. కానీ ఏం చేస్తాం, కొంతమంది విధానాలు అట్లా మారిపోయినాయి. ఈ రోజు నీ పోర్ట్రేట్ సంఘం అవ్వాలి, నీ పోర్ట్రేట్ ఉపదేశం అవ్వాలి. నీ పోర్ట్రేట్ సంఘము ఉపదేశం అయితే మనం సంఘానికి నిర్లక్ష్యం చేయగలమా? చెయ్యలేము. అసలు ఈ దర్శనమే సంఘం కదా. ఆదివారం ఎప్పుడు వచ్చేస్తుందా, మరి విడి రోజుల మరి ప్రార్థన పెట్టి ఎప్పుడు వచ్చేస్తుందని మనం గబుక్కును దూకాలన్నమాట. ఆదివారం వస్తుందని దాని ఇప్పుడు ఏ సాకు చెప్పాలి అయ్యగారు? ఈ పూట కడుపు నొప్పి అని చెబుదాం. నిజంగానే కడుపు నొప్పి వచ్చి వారం రోజులు లేకవు. దేవుని నేను మాట్లాడానా దేవునికి స్తోత్రం. మా చర్చిలో చాలామంది భయం. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా వాళ్ళు అబద్ధాలు చెప్తారు, నిజంగానే వచ్చింది మళ్ళీ నన్ను పిలుస్తారు ప్రార్థనకి. ఎందుకు అబద్ధాలు చెప్పాలి? నువ్వు ఇప్పుడు దైవజనుడికి అబద్ధాలు చెప్పొచ్చా? ఆషామాషి దైవజనులు అనుకుంటారు కొంతమంది. ఏంటో నాకేమీ అర్థం అవ్వట్లేదు. సమర్పణ కలిగిన దైవజనుల వద్ద, ప్రతిష్టత కలిగిన దైవజనుల దేవుడే నమ్మకం, దేవుడే దారి అయి ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్న దైవజనుల దగ్గర అబద్ధం ఆడిన, తూల నాడిన, అగష్టాలు చేసిన దేవుడు దానికి తగిన పనిష్మెంట్ ఇస్తాడు. జాగ్రత్త, మీరు మర్చిపోవద్దు. ఈ రోజున ఆ ఒక వ్యక్తి తనకున్న బండి అమ్మేశాడు. ఆమెం చెప్పరే, తనకున్న ఇల్లు అమ్మేశాడు, బంగారం అమ్మేశాడు, వస్తువులు అమ్మేశాడు, కారు అమ్మేశాడు, అన్నీ అమ్మేసి దేని సంపాదించుకున్నాడంటమ్మా? సంఘం, ఉపదేశం. నేను చెప్తున్నాను, లోకానుసారంగా నీకు బంగారం లేకపోవచ్చుగాక, మంచి వాహనాలు లేకపోవచ్చుగాక, మంచి వస్తువులు లేకపోవచ్చుగాక, మంచి పలుకుబడి లేకపోవచ్చుగాక, నేను చెప్తున్నాను సంఘాన్ని సంపాదించుకున్నావు, ఉపదేశాన్ని సంపాదించుకున్నావు, ఆనందించు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది ఉపదేశాన్ని సంపాదించుకునే వాళ్ళు ఎట్లా ఉంటారు చెప్పనా? ఇప్పుడు సంఘాన్ని సంపాదించుకునే వాళ్ళు ఎలా ఉంటారు? సంఘానికి మానకుండా చెప్పాలి, సంఘానికి మానకుండా వస్తారు. వాళ్ళు పోర్ట్రేట్ సంఘమే కాబట్టి మానరు, ప్రతి వారం వస్తారు. ఉపదేశమే వాళ్ళ పోర్ట్రేట్ అనుకో, అయ్యగారు ఏది చెప్పినా వాళ్ళు అంగీకరిస్తారు. కొంతమంది ఉంటారు, వాక్యం చెప్తే ఈ సుప్పనాథోడు నా గురించే చెప్పాడు, అవతా చెప్పేసింది ఆయనకి వెళ్ళిపోయి. కొంతమంది వాక్యానికి మనోభావాలు దెబ్బతిని మందిరం మానేశారు. మా చర్చలు మానేను, దేవుని స్తోత్రం. ఈయన వాళ్ళ కొంపలకి వెళ్ళని అడగను, దేవుని స్తోత్రం. నాకెందుకు దరిద్రం? ఉపదేశానికి లోబడిన వాళ్ళు మనకెందుకండి? ఉపదేశానికి మరి వాళ్ళ మనస్సును పెట్టిన వాళ్ళు, ఉపదేశానికి లొంగని వాళ్ళు మనకెందుకు? దరిద్రం మనకు అర్థం కాదు. పొట్టు ఎగిరిపోతుంది, గురుగులు ఎగిరిపోతున్నాయి, గింజలు మాత్రమే, గోధుమలు మాత్రమే ఈ చివరి కాలంలో సంఘములు నిలబడుతున్నాయి. నిలబడాలి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం దైవజనుడి యొక్క నైజం, దైవజనుడి ధర్మం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. ఎవరి మనోభావాలు దెబ్బ తిన్నా దేవునికి మహిమ కలుగునుగాక, అంతే.
ఎవడు వినపని అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను ఆత్మ ద్వారా ఈ సంగతులు గ్రహిస్తున్నాను కాబట్టి నేను చెప్పకుండా మానను. నాకు ఆత్మ దేవుడు నాకు ప్రత్యక్షమై నాకు చెప్తున్నాడు కనుక నేను ఈ సువార్త చేస్తున్నాను అంతే. మేము చెప్పాల్సిందే, మేము ఆపం ఈ సువార్త. మేము మనుషులకు మెప్పు తెచ్చే సువార్త కాదు, మేము దేవునికి మహిమను తెచ్చే సువార్తను ప్రకటిస్తున్నాం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మన పోర్ట్రేట్ సంఘం అవ్వాలి, మన పోర్ట్రేట్ ఉపదేశం అవ్వాలి. దేవునికి స్తోత్రం. మన పోర్ట్రేట్ ఉపదేశం అయితే వాక్యానికి లోబడిపోతాం, వాక్యంకి అంగీకరిస్తాం. దైవజనుడు ఉపదేశము ద్వారా ఏది మాట్లాడిన దేవునికి స్తోత్రం దానికి లొంగిపోతాం అంతే. ప్రభు ఒక వారం నేను దొంగ అన్నాడా, అవును ప్రభా నేను దొంగను ప్రభా నేను క్షమించని ఉపదేశానికి లొంగిపోవాలి. దేవుడు ఏది మాట్లాడితే లొంగటం నేర్చుకో. గొనిగే వాళ్ళు ఉన్నారు, సొనిగే వాళ్ళు ఉన్నారు. ఇదేంటి ఇట్ట చెప్తున్నాడేంటి అయ్యగారు వాక్యం, ఇట్ట అంటున్నాడేంటి మమ్మల్ని ఇట్ట అంటున్నాడేంటి, అసలు అట్ట అనొచ్చు అయ్యగారు, అట్ట మాట్లాడొచ్చా? మాట్లాడతారు. మరి నువ్వు చేసే పనులు కడుపు రగిలిపోయి అట్లాగే మాట్లాడతారు. ఏదైనప్పటికీ కూడా ఉపదేశానికి లొంగిపోవటం నేర్చుకోవాలి. ఉపదేశానికి మన మనస్సును కేంద్రీకరించడానికి నువ్వు కేటాయించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ఒక వ్యక్తి పొలములో ఉన్న ధనాన్ని సంపాదించుకున్నట్లుగా, పొలములో ఉన్న ముత్యాన్ని సంపాదించుకున్నట్లుగా తనకి కలిగి ఉన్నదన్నీ కూడా నష్టపరుచుకొని అమ్మిపడేసి సంఘమును ఉపదేశాన్ని సంపాదించుకున్నట్లుగా మనము సంపాదించుకొందుముగాక. సంఘమును ఉపదేశమును మనము సంపాదించుకొందుముగాక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ముగించేశాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం తెరవగా చదవగా విందాం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞాన నిమిత్తమై సమస్తమును నష్టము. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశేషముగా అతి శ్రేష్టమైన దేవుని జ్ఞానము నేను పొందుకున్నాను, అందుకే నేను అన్నీ నష్టపరుచుకున్నాను. అంటే దేవుని జ్ఞానం ముందు నాకు ఏది కనపడట్లేదు, బ్లర్ అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలయ్య ఫిలిప్పీలకు రాసిన పత్రికలు మాట్లాడుతూ అంటున్నాడు, నా పోర్ట్రేట్ దేవుని జ్ఞానము. నేను దేవుని జ్ఞానం సంపాదించుకోవాలి, నేను దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలి. నాకు అదే ఒక పోర్ట్రేట్. నాకు ఇవేమీ కనపడవేక. లోక జ్ఞానం నాకు కనపడదు, లోక అందచందాలు నాకు కనపడవు, లోక ఆడంబరాలు నాకు కనపడవు. దేవుని జ్ఞానం నేను పొందుకోవాలి, దైవ జ్ఞానానికి లొంగిపోవాలి, దైవ జ్ఞానం నాలో పని చెయ్యాలి. అదొక్కటి నా గురి, అదొక్కటి నా పోర్ట్రేట్. అదొక్కటి మిగతావన్నీ ఏమైపోతాయమ్మా, బ్లర్ అయిపోతాయి, ఏమి కనపడవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున దేవుని జ్ఞానం పొందుకునే విషయంలో మన పోర్ట్రేట్ అలా మారిపోవునుగాక. దేవుని జ్ఞానము పొందుకునే విషయంలో మన విజన్, మన దర్శనం అది అయిపోవునుగాక. మనం దేవుని జ్ఞానము పొందుకొనుటకు పరిగెత్తుదుముగాక. దైవ జ్ఞానం మన మీదకి దిగి వచ్చునుగాక. చాలా మంది లోక జ్ఞానాన్ని పొందుకోవడానికి ఏదేదో చేసేస్తూ ఉంటారు. నేను చెప్తున్నాను, లోక జ్ఞానం నిన్ను నశింపజేస్తుంది, కానీ దేవుని జ్ఞానం నిన్ను జీవింపజేస్తుంది. అపోస్తలుడైన పౌలు అంటున్న మాట, నేను దేవుని జ్ఞానము ముందు సమస్తమును నేను నష్టపరుచుకుంటున్నాను. అంటే నా చుట్టుపక్కల ఇవేవి నాకు కనపడట్లేదు, దేవుని జ్ఞానం ఒక్కటే కనపడుతుంది. ఈ రోజున నీ పోర్ట్రేట్ దేవుని జ్ఞానం అయిపోవాలి. మొట్టమొదటి దగ్గర నుంచి వద్దాం. మన పోర్ట్రేట్ దేవుని మహిమ అవ్వాలి, మన పోర్ట్రేట్ సంఘం అవ్వాలి, మన పోర్ట్రేట్ ఉపదేశం అవ్వాలి, మన పోర్ట్రేట్ దేవుని జ్ఞానం అవ్వాలి. కీర్తన గ్రంథం 17వ కీర్తన 15వ చరణం చూడమ్మా. 17వ కీర్తన 15వ చరణం. నేనైతే నీతి గలవాడినై నీ ముఖదర్శనము చేసుకుంటాను. నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తనకారుడు అంటున్నాడు, నేనైతే దేవుని ముఖ దర్శనాన్ని చేస్తాను. చూడండి, కీర్తనకారుడి పోర్ట్రేట్ ఏంటంటే, దావీదు పోర్ట్రేట్ ఏంటంటే, దేవుని ముఖాన్ని చూస్తున్నాను. నేను దేవుని ముఖాన్ని చూడాలి. ఉదయాన్నే నేను దేవుని ముఖాన్ని చూడాలి. ఆయన ముఖమే నా పోర్ట్రేటు. ఆయన ముఖ దర్శనం నేను చెయ్యాలి. ఆయన ముఖ కాంతులు నేను కనుగొనాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నేను దేవుణ్ణి చూడాలి, నేను దేవుని ముఖాన్ని చూడాలి, నేను ఆయన శక్తి, ఆయన ప్రెజెన్స్ని అనుభవించాలి. ఇది దావీదు పోర్ట్రేట్.
ఈ రోజున మన పోర్ట్రేట్ ఎలా మారిపోవాలంటే, నేను దేవుణ్ణి చూడాలి, నేను ఆయన ముఖాన్ని చూడాలి, నేను ఆయన ముఖ దర్శనం చెయ్యాలి. రూతం అంటుంది అత్తయ్య నేను నీతో పాటు వస్తాను. ఎందుకో తెలుసా? నేను ఇజ్రాయేలు దేవుణ్ణి చూడాలి. ఎవరిని చూడాలంటుందమ్మావా? ఇజ్రాయేల్ దేవుడు. వాళ్ళ అమ్మగారు రూతమ్మ అమ్మగారు, అమ్మ ఎల్లమాకే, నీకు ఇంకో పెళ్లి చేత ముసలిదాన్ని, నువ్వు పోవే బాబా, నేను ఇజ్రాయేల్ దేవుడిని చూడాలి అందేమో పాపం ఆ రోజుల్లో. అస్సలు సస్సేమేర అత్తయ్య, నువ్వు తీసుకెళ్ళకుండా వెళ్ళమాకు, నేను వచ్చేస్తాను, నేను నీతో పాటుపడి వస్తున్నాను. ఇజ్రాయేల్ దేవుడిని నేను చూడాలి, ఇజ్రాయేల్ దేవుడు చేసిన కార్యాలను చూడాలి. నువ్వు నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ సంఘమే నా సంఘం, నీ సహవాసమే నా సహవాసము. నువ్వు పాతి పెట్టిన దగ్గర నన్ను పాతి పెట్టాల్సిందే. ఎట్టి పరిస్థితులు ఇజ్రాయేల్ దేవుడిని నేను చూడాలి, ఆ దేవుని యొక్క మహిమని చూడాలి. ఈరోజు చాలా మందికి లోకానుసారమైన వాటి మీదకు దృష్టి వెళుతుంది. నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరు దేవుని ముఖ దర్శనం చేసుకోవాలి, దేవుణ్ణి చూడాలన్న ఆశ పెరిగిపోవాలి. నిన్ను చూడాలని ఒక ఆశ కలిగి ఉన్న ప్రాణానికి దేవుడు ఖచ్చితంగా తృప్తి కలగజేయ దేవుడు. ఆయన మహిమలో దిగి వచ్చుచున్నప్పుడు ఆయన ముఖాన్ని చూడగలిగిన మనకు కృప దేవుడు అనుగ్రహించగలిగిన వాడు ఆయన. దర్శనములైన చూడగలిగిన కృప అనుగ్రహించగలిగిన వాడు ఆయన. నువ్వు ప్రార్థిస్తుండగా దేవుని ముఖ ఛాయను నీకు చూపించగలిగిన దేవుడు ఆయన. నీకు హృదయ శుద్ధి చేసుకుంటే ఆయన నీకు కనబడే దేవుడు ఆయన, నిన్ను ఆదరించే దేవుడు ఆయన. ఒకటి చెప్తున్నా, నీ పోర్ట్రేట్ ఏమైపోవాలమ్మా? నేను దేవుణ్ణి చూడాలి, నేను ఆయన ముఖాన్ని చూడాలి, నేను ఆయన కరుణ చూడాలి, నేను ఆయన ప్రభావం చూడాలి, నేను ఆయన పరిశుద్ధాత్మ చూడాలి, నేను ఆయన కృప, నేను ఆయన కార్యాలు చూడాలి. నేను ఇజ్రాయేలు దేవుడు చెయ్యదగిన గొప్ప మేలు నేను చూడాలి. రూతమ్మ తన జీవితంలో సాధించింది. ప్రియదైవ జనమా, నేను ఇజ్రాయేలు దేవుని ఎలాగైనా చూడాలత్తయ్యా, నన్ను వద్దనొద్దత్తయ్యా, నేను చూడాలి. నేను చెప్తున్నాను, తన యొక్క జీవితం పెళ్లి చేసుకొని వేరొక భర్తతో సంతోషముగా పిల్లా పాపలతో సుఖంగా ఉండవలసిన రూతు ఒక నిర్ణయానికి వచ్చింది, నేను ఎట్టి పరిస్థితితో ఇజ్రాయేల్ దేవుని చూడాలి. ఈ రోజున మన గురి ఏమైపోవాలో తెలుసా? మన గమ్యం ఏదైపోవాలో తెలుసా? మన దర్శనం ఏదవ్వాలో తెలుసా? మన పోర్ట్రేట్ ఏదవ్వాలో తెలుసా? నేను దేవుణ్ణి చూడాలి. ఈ రోజున ఎంతమంది అయితే ఆశ కలిగి ఉంటారో ప్రతి ఒక్కరికి నా దేవుని ముఖ దర్శనము కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్ని విషయాలు చెప్పాను? మొదటిది, మన పోర్ట్రేట్ ఏమవ్వాలి? దేవుని మహిమ. మన పోర్ట్రేట్ ఏమవ్వాలి? సంఘం. మన పోర్ట్రేట్ ఏమవ్వాలి? ఉపదేశం. మన పోర్ట్రేట్ ఏమవ్వాలి? దేవుని జ్ఞానం. మన పోర్ట్రేట్ ఏమవ్వాలి? ఆయన ముఖాన్ని చూడాలి. హల్లెలూయా. ఇదే మన పోర్ట్రేట్. 5 విషయాలు చెప్పాను ఈ రాత్రి. ఇదే మన పోర్ట్రేట్గా మారిపోవాలి. మిగతావన్నీ బ్లర్ అయిపోవాలి. ఇక నీకు ఏది కనపడొద్దు. ఇక దేవుని మహిమ తప్ప. నేను స్టేట్మెంట్ చెప్తాను, ఏది కనపడకూడదని చెప్పండి. దేవుని మహిమ తప్ప, సంఘము తప్ప, ఉపదేశం తప్ప, దేవుని జ్ఞానం తప్ప, దేవుని ముఖం తప్ప ఏది కనపడకూడదు. ఏంటో భక్తుల స్వరాలు నీరసంగా ఉన్నాయి, నాకు అర్థం అవ్వట్లేదు. మరి అది దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరుచును గాక. హల్లెలూయా. గొడవలకైతే వస్తాయి బాగా, నోరు బాగా. నా ప్రభు ఏం చెప్పాడు? నా సన్నిధిలో నువ్వు నోరు తెరిస్తే నోటిని నింపుతానన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. తినటానికి బాగా తెరుస్తావు నోరు, దేవునికి స్తోత్రం. అనవసరమైన వాటి దగ్గర నోరు తెరవటం కంటే అవసరమైన వాటి దగ్గర నోరు తెరిస్తే ఎప్పుడో మన జీవితాలు బాగుపడేయేమోనని నా యొక్క భావం. మీరే నన్ను తిట్టుకున్నా దేవునికి స్తోత్రం. అర్థమైందా? మరి నచ్చని వాళ్ళు హల్లెలూయా చెప్పలేదు, నచ్చిన వాళ్ళు మాత్రమే చెప్పారు. ఇప్పుడైనా చెప్తారా హల్లెలూయా? చెప్పరా? వాక్యం ఎంతమందికి అర్థమైంది? కుడి హస్తం పైకి చూపించి దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మన పోర్ట్రేట్ ఏమవ్వాలి చెప్పండి? 1వది, 2వది, 3వది, 4వది. ఏంటమ్మో తమిళ మాట్లాడుతున్నారేంటి? ఏంటి 4వది, 5వది? దేవుని ముఖం. ఇక మిగతావన్నీ ఏమైపోవాలి? నిజంగా బ్లర్ అయిపోతాయా? తిండి బ్లర్ అయిపోద్దా? పొద్దుగూకులు 24 గంటలు పొద్దుని ఒక్కొక్కరు చూస్తే తిండి ఆ కంచం ముందే కనపడతారు. దేవునికి వస్తే ఎప్పుడు పోయినా ఒక విశ్వాస ఇంటికి బాగా తింటూనే ఉంటుంది ఒక పిల్ల వాళ్ళ అమ్మాయి.
అమ్మో దేవుని స్తోత్రం నాయన. దీని పొట్టన బాగలట్లేదు అనుకుంటే ఒక్కొక్కసారి నా మనసులో వాళ్ళకి ముందంటే తంతారు కదండి, సన్మానం చేసి పంపిస్తారు అనకూడదు. దేవుని స్తోత్రం. ఏదో ఒకటి పర్రాపర మేత్తనే ఉంటుంది. వాళ్ళ పోర్ట్రేట్లు చూడండి, ఇక తిండి లేకపోతే బతకలేరు కొంతమంది. ఇప్పుడు నీ పోర్ట్రేటు డబ్బు అయిపోవాలి, నీ పోర్ట్రేట్ డబ్బు అవ్వాలి. ఏంటో నవ్వుతున్నారు, నాకు అర్థం కావట్లా. నీ పోర్ట్రేట్ సినిమాలు అయిపోవాలి, నీ పోర్ట్రేట్ సొమ్ములు అవ్వాలి, బంగారం ఏమైపోవాలి, అవన్నీ కూడాను బ్లర్ అయిపోవాలి. నీకు ఇష్టమైనవన్నీ, నీ పనికిమాలి లోకాను సంబంధమైనవన్నీ బ్లర్ అయిపోవాలి, నీకు కనపడకూడదు. ఇక ఒక ముక్కలో చెప్పనా, పచ్చిగా చెప్పనా, గుడ్డితనం వచ్చేయాలి నీకు ఏమీ కనపడకూడదు. హల్లెలూయా. గుడ్డోలం అయిపోవాలి. ఒక ముక్కలో చెప్పాలంటే ఇదంతా ఎందుకు ఇంత బారు చెప్పుకొచ్చాను వాక్యం, నేను ఒక్క ముక్కలో ఫస్ట్ చెప్తే అయిపోయేది. దేవుని స్తోత్రం. గుడ్డోలం అయిపోవాలి. డబ్బు విషయంలో, బంగారాల విషయంలో, ఫోన్ల విషయంలో, వైఢూర్యాల విషయంలో, లోకాశ్చర్య విషయంలో, లోక తలంతుల విషయంలో, సాంప్రదాయాల విషయంలో, పద్ధతుల విషయంలో, ఆచారాల విషయంలో, గౌరవ సంప్రదాయాల విషయం అన్ని గుడ్డోలం అయిపోవాలి. మనం ఏం చేయకూడదు. మన పోర్ట్రేట్, సంఘం మన పోర్ట్రేట్, ఉపదేశం మన పోర్ట్రేట్, దేవుని మహిమ మన పోర్ట్రేట్, దేవుని జ్ఞానం మన పోర్ట్రేట్, దేవుని ముఖం, అంతే. ఈ 5 తప్ప ఇంకో ముక్కలోకి మనం వెళ్ళొద్దు. అవన్నీ బ్లర్ చేసేసుకోండి. పూట చక్కగా పోర్ట్రేట్లు ఫోటోలు దిగండి ఈ రోజు నుంచి, ఎందుకంటే అందంగా పడతారు. నిజమా అబద్ధం అని చెప్పేది? మామూలు ఫోటో దిగండి, దరిద్రంగా చేస్తావు నువ్వు. అదే పోర్ట్రేట్లో దిగి వెనకాయలు అన్నీ బ్లర్ అయిపోయి నువ్వు ఒక్కదనం అందంగా కనపడతావు. ఇది ఎంతమంది నిజం అంటారు? చేయి చూపించండి. నిజమేనమ్మా తల్లి, దిగుతే నీకు ఒక్కసారి అర్థమైద్ది. వెనకాల ఇక్కడ నుంచో నీకు ఎన్ని బ్లర్ అయిపోతాయి, నేను ఒక్కడనే కనపడతాను. ఒకవేళ నేను దిగి చూపిస్తాను మీకు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ బ్లర్ అయిపోతాయి, ఇవన్నీ కనపడేవి. నేను ఒక్కడిని. ఏది ప్రాముఖ్యమో, ఏది ఇంపార్టెంటో అదే ఈ పోర్ట్రేట్ ఏం చేస్తుందంటే దాన్ని మాత్రమే ఆ పిక్చర్ని లాక్కొని మిగతావన్నీ అనవసరమైన అన్ని అడ్డమైన అన్నీ కూడా ఏం చేస్తుందంటే బ్లర్ చేసేసి కనపడకుండా చేసేస్తాయి. మనల్ని అందంగా చూపిస్తాయి, మనల్ని అందంగా చిత్రీకరిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన పోర్ట్రేటు 5 విషయాల గుండా వెళ్ళాలి. ఈ రోజున ప్రభు మిమ్మల్ని దర్శిస్తే గనక, మిమ్మల్ని తాకితే గనక, ఈ ఉపదేశం మీ గుండెలను పిండేస్తే గనక మీరు మోకరించి చేతుల పైకెత్తిన అందరూ మోకాల మీదకి రండి. యవనస్తులందరూ మీకు ఆరోగ్యం సహకరిస్తుంది అన్న వారందరూ మోకాల మీదకి రండి. వాక్యము దేవుడు దీవించి మీ వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.